మీరు ఈ వీడియో చూస్తే మీరు పరీక్షలో ఒక మార్కులు కూడా కోల్పోరు. పుల్లీల గురించి మాట్లాడుకుందాం. పుల్లి అనేది లివర్ సూత్రాలను ఉపయోగించి గాడితో కూడిన చక్రం, కానీ ఇది మరింత సంక్లిష్టమైనది. ఒక తాడు ఒకే పుల్లి గుండా వెళ్లి ఒక వస్తువుకు అంటుకున్నప్పుడు మీరు బలాన్ని ప్రయోగించడం ద్వారా దానిని ఎత్తవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఇది శక్తి యొక్క దిశను మాత్రమే మారుస్తుంది, ప్రయత్నం మొత్తాన్ని కాదు. ఉదాహరణకు వస్తువు 1000 టన్నుల బరువు ఉంటే దానిని ఎత్తడానికి మీరు 1000 టన్నుల బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది, మరియు ఘర్షణ ప్రయత్నాన్ని కూడా పెంచుతుంది. అయితే మనం పుల్లిని తిప్పి తాడును పైకప్పుకు లంగరు వేస్తే విషయాలు మారతాయి. ఇప్పుడు మీకు సగం శక్తి మాత్రమే అవసరం, ఎందుకంటే వస్తువు యొక్క బరువు 2 విభాగాల తాడు ద్వారా మద్దతు ఇస్తుంది. ప్రతి తాడు 500 టన్నుల బరువును పంచుకుంటుంది, కాబట్టి మీరు దాన్ని ఎత్తడానికి 500 టన్నులు మాత్రమే ప్రయోగించాలి. దీన్ని మరింత సులభతరం చేయాలనుకుంటున్నారు. యాంత్రిక ప్రయోజనాన్ని పెంచడానికి మరిన్ని పుల్లీలను జోడించండి. 4 తాడు విభాగాలతో ఒకే వస్తువును ఎత్తడానికి మీకు 250 టన్నులు మాత్రమే అవసరం. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.